మన దగ్గర కొన్ని నీళ్లు, అలాగే కొన్ని పటిక స్ఫటికాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక సుత్తి తీసుకొని ఈ స్ఫటికాలను ఈ విధంగా మెత్తటి పొడిలాగా చేద్దాం. ఆ తర్వాత ఈ పొడిని ఈ గాజు సీసాలోని నీటిలోకి జాగ్రత్తగా వేద్దాం. ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ పొడి నీటిలో కరిగే వరకు బాగా కలుపుదాం. ఇప్పుడు చూడండి, ఈ పటిక పొడంతా నీటిలో పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంకొన్ని పటిక స్ఫటికాలను పొడిగా చేసి ఆ పొడిని మళ్ళీ ఈ నీటిలోకే వేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్పూన్ తీసుకొని ఈ పొడిని కలుపుదాం. ఈసారి ఆ పొడి పూర్తిగా కరగలేదు కదా. చూడండి, సీసా అడుగున కొంత పొడి అలాగే ఉండిపోయింది. మరి దీన్ని ఎలా కరిగించాలి ఆలోచించండి. దీనికోసం మనం ఈ ద్రావణాన్ని కొద్దిగా వేడి చేయాలి. అలా వేడి చేసిన తర్వాత మళ్ళీ స్పూన్ తీసుకొని బాగా కలిపినట్లయితే కొద్దిసేపటి తర్వాత మిగిలిన పటిక పొడి కూడా కరిగిపోవడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఈ ద్రావణం ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇంకాస్త పటిక పొడిని వేసి కరిగించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు అసలైన ప్రయోగాన్ని చేద్దాం. అందుకోసం ఒక పటిక స్ఫటికాన్ని తీసుకొని దానికి ఒక దారాన్ని కట్టి ఆ దారం రెండో చివరను ఒక పెన్నుకు కట్టి ఆ స్ఫటికాన్ని సీసాలోని ద్రావణంలో ఇలా వేలాడదీద్దాం. అయితే ఇక్కడ స్ఫటికం సీసా అడుగు భాగానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సరే, ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేసి 4-5 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వావ్! స్ఫటికం పరిమాణం బాగా పెరిగింది కదా. అసలు చిన్నగా ఉన్న స్ఫటికం పెద్దదిగా ఎలా మారింది? ఇది భౌతిక మార్పు అవుతుందా లేక రసాయన మార్పు అవుతుందా ఆలోచించండి. సరే, నేనే చెప్తాను. ఇది ఒక భౌతిక మార్పు, ఫిజికల్ చేంజ్. ఎందుకంటే మనం ప్రయోగాన్ని పటిక స్ఫటికాలతోనే మొదలుపెట్టాం. అలాగే చివరకు మనం పటిక స్ఫటికాన్నే తిరిగి పొందాం. అంటే ఇక్కడ ఎలాంటి కొత్త పదార్థం ఏర్పడలేదు. పైగా ఈ మార్పులో మనం పొడి చేసిన మొదటి వస్తువును కూడా తిరిగి వెనక్కి తీసుకొనొచ్చాం. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక భౌతిక మార్పు. ఇప్పుడు మరొక ఉదాహరణను చూద్దాం. ఈ విత్తనాలను చూడండి. మనం వీటిని మట్టిలో నాటితే కొన్ని నెలల తర్వాత ఈ విత్తనాలు అందమైన మొక్కలుగా పెరుగుతాయి కదా. మరి ఈ మార్పును ఏమంటాం? ఇది భౌతిక మార్పా లేక రసాయన మార్పా? జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా రసాయన మార్పే. ఎందుకంటే ఒక చిన్న విత్తనం నుండి కాండం, ఆకులు వంటి కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి. పైగా ఆ మొక్కను మనం తిరిగి విత్తనంగా మార్చలేం. కాబట్టి విత్తనం మొలకెత్తి మొక్కగా మారడం అనేది ఒక రసాయన మార్పు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కొత్త పదార్థం ఏర్పడుతుందో మరియు మనం పాత పదార్థాన్ని తిరిగి పొందలేమో అది ఖచ్చితంగా ఒక రసాయన మార్పు అవుతుంది. అలా కాకుండా కొత్త పదార్థం ఏర్పడకుండా పాత పదార్థాన్ని మనం తిరిగి పొందితే అది భౌతిక మార్పు అవుతుంది. ఈ రెండు మార్పుల మధ్య తేడా మీకు స్పష్టంగా అర్థమైంది కదా.